కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. లడ్డూ కల్తీపై అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడారన్నారు. తనని సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం అంటూ విమర్శించారు. మా నాయకుడు చెప్పింది అదే. 278 రూపాయలకు ఇందాపూర్ డైరీ మీ మాతృ సంస్థ, మీ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయినటువంటి వాళ్ళు ఆ రోజున సరఫరా చేస్తే ఒకేసారి 658 రూపాయలకు ఎలా పెరిగింది అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు శాసనసభలో వెంటనే సుబ్బారెడ్డిని నన్ను అరెస్టు చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. మాట్లాడినటువంటి వక్తలంతా కూడా నేరస్తులం మేమని, సుబ్బారెడ్డి నేనని, కనుక వాళ్ళను వదిలిపెట్టకూడదు అన్నటువంటి మాటలే వాళ్ళు మాట్లాడినారు. సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా మమ్మల్ని దోషులుగా ప్రకటించాల. మేమేదో సుబ్రహ్మణ్య స్వామి చేత రిట్ పిటిషన్ వేయించినట్టుగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. 7 కొండలని వైఎస్ఆర్ 2 కొండలు చేయాలని కుట్ర చేసినట్టు కూటమి నేతలు ఆరోపించడాన్ని భూమన తప్పుపట్టారు. 7 కొండలు శ్రీవారివే అని దివంగత వైఎస్ఆర్ జీవో ఇచ్చారన్నారు. గతంలో బ్రిటిష్ వాళ్ళిచ్చిన జీవోని వైఎస్ఆర్ సవరించారన్నారు. దేవాలయాలలో, హిందూ దేవాలయాలలో అన్యమత ప్రచారం జరగకూడదు అనేటువంటి 747 జీవోను 352 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా ఆ 7 కొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి క్షేత్రానివే అన్నటువంటి 746 జీవోలను ఇచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. అంతకు పూర్వం దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి జీవోలు లేవు. బ్రిటిష్ వారు 1894 ఆ ప్రాంతాన వాళ్ళు అది 25 కిలోమీటర్ల పరిధిలో ఉంది అన్నటువంటి జీవోను వాళ్ళు ఇస్తే దాన్ని సవరించి 352 కిలోమీటర్లకు పెంచి ఇది తిరుమల క్షేత్ర మహిమ, 7 కొండల క్షేత్ర మహిమనని ఆ జీవోను ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తన కూతురు పెళ్లిని హిందూ సంప్రదాయం ప్రకారమే నిర్వహించినట్లుగా వివరించారు భూమన. ఈ పెళ్లికి బాలకృష్ణ, రామ్మూర్తి నాయుడు కూడా వచ్చారని గుర్తు చేశారు. నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు.